ఎలక్షన్ చూశారు కదా, రిజల్ట్ రీసెంట్గా వచ్చింది. కంప్లీట్గా టీఆర్ఎస్ సైడ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి ఈ రిజల్ట్ని? అంటే ఈ ఓడిపోయిన తర్వాత మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఈవీఎంల మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కొంతమంది, ఈ డబ్బులు దీనిపైన చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్స్లో యావరేజ్న 40-50,000 మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది. పెద్ద మెజారిటీ వచ్చింది. 47% ఓట్లు వచ్చాయంటే తక్కువేం కాదు. కాబట్టి గెలిపే. దానిలో కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఎప్పుడు కానీ జనాలు అనుకోండి, డబ్బులు పనిచేస్తాయి, దొంగోట్లు వేసుకోవడానికి పర్మిట్ చేస్తారు, రకరకాలు ఉంటాయి. అది ఎదురుగాలు ఊడితే డబ్బులు పనిచేయవు, వాళ్ళు ఎక్కడ మిస్యూజ్ చేస్తే చితకబాతారు. అందువల్ల ఈ రెండు ఉంటాయి. అంటే కేసీఆర్ ఏంటంటే కొంచెం సూడ్ పర్సన్, ఎలక్షన్స్ స్ట్రాటజీలో సూడ్ పర్సన్. 2 ఏళ్ళ నుంచే మొదలుపెట్టాడు. ప్రభుత్వ డబ్బుతోటి ఏ విధంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం కావాలనో దాన్ని కాల్కులేట్ చేసుకున్నాడు. 2 ఏళ్ళ నుంచి ఓట్లకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కార్యక్రమానికి 2 లింక్ పెట్టేశాడు. ఓకే. దానివల్ల ప్రతి కుటుంబానికి ఏదో ఒక పద్ధతిలో కొంత బెనిఫిట్ వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. తర్వాత ఈ అంతకన్నా ముందర అనౌన్స్ చేశాడు. క్యాండిడేట్స్ని డిక్లేర్ చేశాడు. క్యాండిడేట్స్ డిక్లేర్ చేసినప్పటికీ ఒక ఎడత డబ్బులు వెళ్ళిపోయినాయి అందరికీ, మధ్యలో ఇంకొక ఎడత వెళ్ళిపోయినాయి. ఇంకా పోలింగ్ ముందర 1-2 రోజుల ముందర ఈ ఓట్లకు డబ్బులు ఇవే కాదు, ఈ రైతు బంధు పథకం ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా పెట్టి ఆయన ప్రాజెక్ట్ పెట్టగానే ఒక 10% వాళ్ళకి మాత్రం డబ్బులు ఇచ్చాడు. మిగతా పాస్బుక్లు సరిగ్గా రాలేదని ఇంకా కొంత ఇబ్బందులు చెప్పని ఆపుతా వచ్చాడు. ఎన్నికలకు 3 రోజుల ముందర అన్ని ట్రెజరీ నుంచి బ్యాంక్ రిలీజ్ చేసి పడేసాడు. ప్రతి కుటుంబానికి పోయి 4,000, 8,000, 10,000, 15,000 పడతా ఉన్నాయి. పోయి 2 రోజుల ముందర బ్యాంకు నుంచి డబ్బులు పడుతుంటే ఒక టీడీపీ నాయకుడు అంటున్నాడు, సార్ ఇప్పుడే నా బ్యాంకు డబ్బులు పడ్డాయి సార్ 24,000 అని అన్నాడు. అంటే ఎట్లుంటుంది, ఓటుకి డబ్బులు ఇస్తుంటే బ్యాంకులో డబ్బులు ఇచ్చి పడతామండి. ఎన్నికల కమిషన్ వాళ్ళకి అనుకూలం కాబట్టి ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు అభ్యంతరం లేదని చెప్పేశారు. న్యాయంగా అభ్యంతరం పెట్టాలా, డబ్బులు అట్ట పంచడానికి వీలు లేదు. ఇది ప్రభుత్వ డబ్బుల్ని అట్లా సంక్షేమ కార్యక్రమాలకి అమలు చేయడానికి వీలు లేదు ఆ టైంలో. కానీ ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసాడు కాబట్టి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని ట్రీట్ చేసి వదిలేశాడు. వదిలేశాడంటే అర్థం ఈ కేసీఆర్కి ప్రధానమంత్రి సపోర్ట్ ఉంది, ఎన్నికల కమిషన్ సపోర్ట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది. దాంతో వాళ్ళు ఏమీ అభ్యంతరం పెట్టలేదు. అంటే అన్నీ కలిసి వచ్చినాయి. కానీ ప్రతిపక్షాలకు వచ్చిన సమస్య ఏంటంటే 1 సంవత్సరం ఏళ్ళుగా ఈ కూటమి ప్రారంభమయ్యి కింద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటూ ప్రజానీకాన్ని ఒక విశ్వాసం కల్పించే పద్ధతుల్లో ఉద్యమాలు చేసినట్టే తప్పనిసరిగా కేసీఆర్ ఓడిపోయేవాడు. Wish you all a grand happy new year, very happy new year. Please subscribe Mirror TV. This is Arjun Mahi.